అందరికీ నమస్కారం అండి. రైతులకు సంబంధించి ఒక ముఖ్యమైన న్యూస్ అయితే రావటం జరిగింది. ఈ క్రాఫ్ట్‌కి సంబంధించి ముఖ్యమైన న్యూస్ అయితే రావటం జరిగింది. ఈ అప్డేట్ తెలుసుకునే ముందు ఒకే ఒక విషయం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లేకపోతే రీచ్ అవ్వదు కనుక వీడియోని అయితే లైక్ చేయండి. ఇక వివరాల్లోనికి వెళ్తే ఈ క్రాప్ వివరాలు కనిపించేలా సాంకేతికతను తీసుకొస్తున్నామంటూ ఒక ప్రకటన అయితే వెలువడటం జరిగింది. అంటే ఈ క్రాఫ్ట్‌లో వివరాలనేవి కనిపించే విధంగా డిస్‌ప్లే చేస్తామని అయితే రైతుల వివరాలనేవి డిస్‌ప్లే చేస్తామని అయితే చెబుతున్నారు. ఫోన్ నంబరు, ఆధార్ నంబరును ఉపయోగించి ఈ పంట యాప్‌లో పంట వివరాలనేవి కనిపించేలా సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ అయితే తెలిపారు. పంట పండించిన వారికి నేరుగా లబ్ధి చేకూర్చాలనేటువంటి సదుద్దేశంతో ఈ పంటలో నమోదునైతే తప్పనిసరి చేశామని అయితే పేర్కొన్నారు. 40 లక్షల మంది రైతులకు చెందిన 96.85 లక్షల ఎకరాల పంటల వివరాలను ఈకేవైసీ ద్వారా నిర్ధారించామని తెలిపారు. ఈ క్రాఫ్ట్ ద్వారా వారి వివరాలన్నీ కూడా ఆ యాప్‌లో అందుబాటులో ఉంచుతామని అయితే చెబుతున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ క్రాఫ్ట్‌కి సంబంధించి వచ్చినటువంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీరు లైక్ చేస్తేనే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం డైలీ మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.